హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్ఎస్కే క్రియేషన్స్ అండ్ కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు ట్రై సబ్స్క్రైబ్ టు ది బెల్ ఐకాన్. కన్నప్ప మూవీ రివ్యూ. సినిమా ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ ఏం లేదు అసలు. ఫస్ట్ హాఫ్ ఏముంది అసలు ఫస్ట్ హాఫ్లో అనిపించింది. ఫస్ట్ టైం ఒక సినిమాకి ఫస్ట్ హాఫ్ మొత్తం తీసేయచ్చు, ఏం అవసరం లేదని. ఫస్ట్ హాఫ్లో నాకు అసలు ఏమీ నచ్చలేదు అని చెప్పాలంటే. ఒక్క దిక్కు స్టోరీ నడుస్తుంటుంది, ఇంకో దిక్కు లవ్ స్టోరీ నడుస్తూ ఉంటుంది. లవ్ స్టోరీ అంత పెద్దగా పెట్టాల్సిన అవసరం ఏముంది? ఏదో షార్ట్గా ఓ 5 minutes అలా, అంటే చాలా షార్ట్గా పెడితే బాగుండేది. మైనస్ పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో, చాలా అంటే చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అంతమందిని ఒక దెబ్బ లేకుండా, అంటే ఒక ఏం తగలకుండా చంపడం అనేది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. చాలా అంటే చాలా విఎఫ్ఎక్స్ అయితే ఏర్పడ్డాయి కూడా, నాకైతే చాలా ఏర్పడ్డాయి. అవి ఏంటంటే అంత దూరం పోయి షూటింగ్ చేశారు కదా, మరి షూటింగ్ చేశారు అంత దూరం పోయి, మరి దానికి కూడా విఎఫ్ఎక్స్ ఎందుకు అని అనిపించింది. చాలా చోట్ల రియలిస్టిక్గా అనిపించింది. మరి విఎఫ్ఎక్స్ ఎందుకు చేశారో కూడా తెలియదు. శివయ్య అనే ఒక డైలాగ్ ఉంటుంది కదా, దాన్ని ట్రిమ్ చేసేసారు, డైలాగ్ కూడా లేదు. అండ్ ఫస్ట్ హాఫ్లో నాకు పెద్దగా నచ్చింది అయితే ఏమీ లేదు. ఏదో ఉందంటే ఉంది అన్నట్టుగానే ఉంది. ఒక సైడ్ స్టోరీ నడిచిన, ఇంకో సైడు లవ్ ట్రాక్ ఉంది. మరి లవ్ ట్రాక్ అంత పెద్దగా పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. విష్ణు గారికి అసలు ఇది బెస్ట్ మూవీ అని చెప్పాలి. నాకు తెలిసి విష్ణు గారు ఇంతకుముందు డీలో తప్ప వేరే సినిమా చూసినా పెద్దగా అనిపించేది కదా. డీ తర్వాత నాకు తెలిసి ఈ సినిమానే బెస్ట్ సినిమా అనుకుంటా, అంతే. ఫస్ట్ హాఫ్లో కాదు, ఓన్లీ సెకండ్ హాఫ్లో. సెకండ్ హాఫ్కి వస్తే అక్కడి నుంచి సినిమా ఎండ్ వరకు ఎక్కడ నీకు బోర్ కొట్టదు. కొన్ని అక్కడ కొంచెం బోర్ కొట్టినట్టే ఉంటుంది. ల్యాగ్ సీన్స్ అయితే ఉన్నాయి, మరి ఓవర్గా ల్యాగ్ చేసినట్టుగా అనిపించింది. కానీ చూసేసరి మొత్తం లాస్ట్కి అదంతా కవర్ చేశాడు విష్ణు. చాలా ఎమోషనల్గానైతే సీన్స్ ఉంటాయి. ఆ ఎమోషనల్ సీన్స్లో విష్ణు గారిలో ఒక యాంగిల్ చూస్తాం, యాక్టింగ్ యాంగిల్. ఈ యాంగిల్ మనం ఎప్పుడు చూడలేదు అన్నట్టుగానే ఉంటుంది. చాలా అంటే చాలా డీప్గా ఉంటుంది, చాలా బెటర్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ప్రభాస్ అన్న మొత్తం టైమింగ్ చూసుకుంటే 20 minutes ఉంటుంది కావచ్చు, అంతగానం ఎక్కువ ఉండదు. ఆ 20 minutesలో డిఫరెంట్గానే ఉంటాయి. ఆ షార్ట్స్ అన్నీ ప్రతి ఒక్కటి డిఫరెంట్గానే ఉంటుంది. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అవన్నీ కానీ డిఫరెంట్గానే ఉంటాయి. వీళ్ళు ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, ప్రభాస్ అన్న వస్తున్నప్పుడు ఇంకొకలా ఉంటుంది. అది అలా షూట్ చేశారు, చాలా బాగుంది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. కొన్ని ఫైట్ సీన్స్ ఉన్నాయి అండ్ పెద్దగా నచ్చలేదు. ఫైట్ సీన్స్ అయితే నాకు అసలు పెద్దగా నచ్చలేదు. ఓవరాల్గా సినిమా ఎలా ఉందంటే, సెకండ్ హాఫ్ కోసం అయితే సినిమా చూడొచ్చు. సెకండ్ హాఫ్ లాస్ట్ 1 hour కోసం అయితే సినిమా చూడొచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే నాకు పెద్దగా ఏమనిపించలేదు. అండ్ నారేటింగ్ వచ్చేసి 2.5 out of 5. మీకు ఈ రివ్యూ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.